హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి అంటే పాలకూర పకోడీ అండి. చాలా అంటే చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్గా. సో పాలకూర ఇక్కడ నేను పెద్దగా కట్ చేశానండి. వెనక కాడలు ఉంటాయి కదా, అవి తీసేసాను. ఓన్లీ ఆకుల వరకే ఉందన్నమాట అది. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను ఒక కప్పు శనగపిండి వేసానండి. ఇంకొక కప్పు వచ్చేసి బియ్యం పిండి మనకి. సో ఫ్రెండ్స్, ఇందులో నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు అండి. మనం ఇందులో కారం వేస్తే రెడ్గా బాగుండదు అనమాట. సో పచ్చిమిరపకాయలే. ఇక్కడ ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పొడి అండి. ఇది కొంచెం కచ్చాపచ్చగా దంచాం మనం. సో ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనమాట. సో దీన్ని బాగా కలిపేసి ఒక స్పూన్ అంతా ఆయిల్ వేయాలండి. దీంట్లో ఆయిల్ వేసి దీన్ని కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేసి మనం ఇక్కడ కలపాలి ఫ్రెండ్స్ దాన్ని. సో ఇలా వస్తుందన్నమాట మనకి. ఇలా వచ్చిన తర్వాత పాలకూర దీంట్లో వేసి కలిపేసుకున్నాము అంటే మనం పకోడీ వేసుకోవడానికి మనకి రెడీగా అయిపోయిందనమాట. సో నేనైతే ఇక్కడ స్టవ్ పైన ఆయిల్ పెట్టాను, అది హీట్ అయింది. సో ఇప్పుడు స్టవ్ వచ్చేసి మనకి లో టు మీడియం ఫ్లేమ్లో ఉంది ఫ్రెండ్స్. సో ఇలా పకోడీలు వేసేసుకోవడమే అనమాట. మనకి ఇది కాలడానికి కూడా చాలా తక్కువ టైం పడుతుంది ఫ్రెండ్స్. ఒక 3 మినిట్స్లో అలా మనకి పాలకూర పకోడీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఆనియన్ పకోడీకి అయితే మనకు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది, కానీ పాలకూర పకోడీ ఏంటి అంటే ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. 3 మినిట్స్లో అలా ఒక సైడ్ మనం మార్చి ఫ్రై చేసుకున్నామా అంటే చాలా క్రిస్పీగా కూడా వస్తాయి అన్నమాట. సో మనకు బయట అమ్మాయి పాలకూర పకోడీ కూడా ఇలాగే ఉంటుంది కదా ఫ్రెండ్స్. వాళ్ళు కూడా ఏంటంటే కారం వేయరు దాంట్లో. సో మనం కూడా కారం వేయకుండా పచ్చిమిరపకాయలు వేసుకుంటే కారం సరిపోతుంది. ప్లస్ చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట. గ్రీన్ కలర్గా, ఎల్లో కలర్గా మనకి. సో ఇక్కడ నేను ఫ్రై చేస్తున్నాను అనమాట. దాదాపు 3 మినిట్స్ పట్టింది, అందుకే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసాను ఫ్రెండ్స్ అక్కడ మొత్తం వీడియో. సో చూసారా, రెడీ అయిపోయింది కదా. సో నేను అంతా చేసిన తర్వాత అనమాట ఇది జస్ట్ మనకు 3 మినిట్స్లో కుక్ అయిపోతుందండి. మనకి పాలకూర పకోడీ ఫ్రై అయిపోతుంది. ఈవినింగ్ స్నాక్ అయితే అందరూ ఇష్టంగా తింటారు. కొంతమంది అయితే సైడ్ డిష్గా కూడా తింటారు. మనకి పప్పు లాంటిది ఉన్నప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట. టీ టైం స్నాక్ అనుకోవచ్చు మనం, ఈవినింగ్ స్నాక్గా. నాకు ఫేవరెట్ అనమాట, వన్ ఆఫ్ మై ఫేవరెట్ పకోడీ. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ప్రిపేర్ చేసుకోవడం అంటే చాలా ఈజీ. ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా కుదిరిందో ఇలాగ కొలతలతో కరెక్ట్గా చేయండి, చాలా బాగుంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తుంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.